गणेशाय नमः पूर्वनिर्माल्यं विसृज्य सज्जजातं प्रपदेन अविशासास्ते तदस्यात् तदक्रियात् तदस्मै देवानां सत्तां तदग्निर्देवो देवे शोभनते सज्जजातं प्रपदेन सन्तोषाय नमो नमः प्रेमयेनाथ भवे नमस्तवा भवाय नमः स्नापयामि दिक्रावतो कालनिष्ठोत्सवः सुरभिनो मुखावतो कुक्षतारतो वामदेवाय नमो श्रेष्ठाय नमो रुद्राय नमः कालाय नमः कलवकर्णाय नमो बलविकर्णाय नमो बलाय नमो बलप्रमथनाय नमः सर्वभूतनाय नमो నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ముందుగా అందరికైతే వినాయక చవితి శుభాకాంక్షలు. ప్రస్తుతం మనమైతే సికింద్రాబాద్లోని గణేష్ ఆలయంలోనైతే ఉన్నాము. ఈరోజు చాలా విశిష్టమైన రోజు. వినాయక చవితి సందర్భంగానైతే ఈరోజు ఈ ఆలయంలో ఏ పూజలు జరుగుతాయి, ప్రత్యేకమైన పూజలు ఏంటి అనేది మనమైతే లోపలికి వెళ్ళి తెలుసుకుందాము. ప్రస్తుతం మనతో పాటు అయితే ఆలయ అర్చకులు అయితే ఉన్నారు. సో వారినే అడిగి గుడి యొక్క విశిష్టత ఏంటో తెలుసుకుందాము. నమస్తే అండి, చెప్పండి ఆలయ విశిష్టత. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఈ యొక్క ఆలయము 1824వ సంవత్సరం నుండి ఈ ప్రదేశంలో స్వామివారు భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నారు. ఇదే ప్రదేశంలో ఒక దిగుడు బావి ఉండేటువంటిది. ఆ దిగుడు బావిలో ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ఏ మూర్తినైతే మనం ఆరాధన చేస్తున్నామో ఆ మూర్తి ఆ దిగుడు బావిలో లభ్యమైనట్లుగా అనేక ప్రమాణాల ద్వారా మనకు తెలుస్తూ ఉన్నది. మరి 1824వ సంవత్సరం నుండి, అంటే గత 200 సంవత్సరముల నుండి ఈ యొక్క దేవాలయంలో అనేక మంది భక్తులు ఆ స్వామిని అర్చించి సకల విధములుగా శ్రేయస్సు పొందుతూ ఉన్నారు. ఈ యొక్క దేవాలయానికి ఆదిశంకర భగవత్పాదుల వారిచే ఏర్పాటు చేయబడినటువంటి చతురామ్నాయ పీఠాధిపతులు, శృంగగిరి పీఠాధిపతులు, తర్వాత పూరి, ద్వారక, కంచికామకోటి పీఠాధిపతులు, అంతేకాకుండా పుష్పగిరి పీఠాధిపతులు, వీరందరూ కూడా ఆ స్వామివారిని దర్శించి ఈ దేవాలయానికి వచ్చేటువంటి యొక్క ఆస్తిక భక్తజనులందరికీ కూడా నిరంతరము ఆధ్యాత్మికమైన భావనలు కలిగి వారికి పరిపూర్ణమైన భగవద్ అనుగ్రహం కలగాలని ఆశీర్వదించినారు. అంతేకాకుండా రాజకీయ సినీ ప్రముఖులు కూడా ఈ దేవాలయానికి విచ్చేసి ఆ భగవంతుని యొక్క అనుగ్రహం ద్వారా వారు సకల విధములుగా శ్రేయస్సును కలిగి ఉంటున్నారు. అదే రీతిన ఈ దేవాలయంలో ఉండేటువంటి యొక్క మూర్తి అత్యంత విశిష్టమైన మూర్తి. చతుర్భుజుడై ఆ స్వామివారు ఆరాధింపబడుతున్నాడు. ఒక చేతిలో పాశాంకుశములు, మరొక చేతిలో డమరుకము, రత్నమాల, తర్వాత ఇంకొక చేతిలో తొండాన్ని పట్టుకొని బీజాపూర ఫలాన్ని కూడా చేతిలో పట్టుకొని ఉన్నారు. తన కుడి చేతిని మోకాలి పైన ఆనించి చిన్నపిల్లలు, బాగా బలిష్టంగా ఉండేటువంటి చిన్నపిల్లలు ఆయాసపడుతూ లేచినటువంటి విధంగా ఆ మూర్తి దర్శనమిస్తూ ఉంటాడు. గణేష పురాణాన్ని అనుసరించి లభించినటువంటి 108 రకాల మూర్తులలో కూడా విభిన్నమైనటువంటి మూర్తి ఈ యొక్క ఉన్నటువంటి ఆ వినాయక స్వామివారి మూర్తి. ఆ వినాయక స్వామివారి మూర్తి భారతదేశంలో ఎక్కడా కూడా ఈ విధంగా ఉండేటువంటి మూర్తి ఎక్కడా కూడా లేడు. ఒక పక్క సూర్య భగవానుడు, ఒక పక్క చంద్రుడు కూడా ఆ స్వామివారికి మూర్తిలో మనకి దర్శనం వేస్తూ ఉంటారు. ఈరోజు వినాయక అయితే ఈ యొక్క దేవాలయంలో ప్రతినిత్యం కూడా వినాయక స్వామివారికి అభిషేకాదులు, ప్రతినిత్యం లక్ష్మీ గణపతి మూలమంత్ర హవనము, ఆ వినాయక స్వామివారి కళ్యాణము, అంతేకాకుండా ప్రతి సంకష్ట చతుర్థికి
అష్టోత్తరశత కలశాభిషేకము, సాయంకాలం 6 గంటలకి ఏకవింశతి కలశాభిషేకం అవన్నీ కూడా అత్యంత వైభవంతంగా నిర్వహింపబడతాయి. ఈ గణేష చతుర్థి ఉత్సవాలు అనేటువంటివి ఈ తెలంగాణ రాష్ట్రంలోనే చాలా విశేషమైనటువంటి రీతిలో ఈ దేవాలయంలో జరిపింపబడుతూ ఉన్నవి. అందులో భాగంగా ప్రతినిత్యం కూడా సాయంత్రము సాంస్కృతిక కార్యక్రమములు, ప్రతినిత్యం కూడా సాయంకాలము వాహన సేవలన్నీ కూడా నిర్వహింపబడుతూ ఉన్నాయి. కాబట్టి 50 మంది భక్తజనులు ఆ వినాయక స్వామిని దర్శించి తరించవలసిందిగా తెలియజేస్తున్నారు. ఓం గణేశాయ నమః. వినాయక చవితి ఉత్సవాలు ఈరోజే ప్రారంభించడం జరిగింది. పండుగ సందర్భంగా ఈరోజు పొద్దున్నే తెల్లవారుజామున పుష్పగిరి పీఠాధిపతి గారు స్వామి ఆలయానికి విచ్చేసి వారే స్వయంగా స్వామివారికి అభిషేకం నిర్వహించడం జరిగింది. తదనంతరం భక్తులను ఉద్దేశించి అనుగ్రహ భాషం కూడా చేశారు. ఈ సంవత్సరము రాష్ట్రంలో, దేశంలో ఉండే భక్తులందరికీ, ప్రజలందరికీ కూడా ఆయురారోగ్యాలు, ఎటువంటి విఘ్నాలు లేకుండా చూడాలని చెప్పి గణపతి స్వామివారు పీఠాధిపతి గారు పూజించినట్లు కూడా తెలియపరిచారు. అలాగే ఈరోజు భక్తులు దాదాపుగా 40 నుంచి 45 వేల మంది భక్తులు దేవాలయాన్ని విచ్చేస్తారని చెప్పి అంచనా వేస్తున్నాము. ఇప్పటికే కొన్ని వేల సంఖ్యలో భక్తులు స్వామివారి దర్శనం చేసుకోవడం జరిగింది. వచ్చే భక్తుల కోసం అని చెప్పి మేము ప్రత్యేక క్యూ లైన్లు, మంచినీటి స్వచ్ఛంద Thank you.